హాయ్ గైస్, ఈ వీడియోలో మనం క్యాన్వా వెబ్సైట్లో యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎవరో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి. ఫస్ట్గా మనం ఒకవేళ మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే క్యాన్వా యాప్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి క్యాన్వా అని టైప్ చేసి ఇక మనం ఇన్స్టాల్ చేసుకున్న పర్వాలేదు. లేకపోతే మనం గూగుల్లో ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. ఎలాగంటే ఫస్ట్ మనం గూగుల్ కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక సెర్చ్ బార్లోకి వెళ్ళి క్యాన్వా ఆన్లైన్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. క్యాన్వా ఆన్లైన్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్ ఆన్లైన్ వెబ్సైట్ వచ్చేది. ఇదిగోండి, ఇలాగ వస్తే మనకు నచ్చినట్టు ఇక్కడ క్యాన్వా ఇండియా విజువల్ షూట్ ఫర్ ఎవరీవన్ అని ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేద్దాం. మీరు ఇంకా వెబ్సైట్తో లాగిన్ అవ్వకపోతే లాగిన్ అవ్వండి. నేను ఇప్పుడు లాగిన్ అవుతున్నాను. మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టాను చూపిద్దామని. ఫస్ట్ మనం లాగిన్ మీద ప్రెస్ చేశాక లాగిన్ మీద ప్రెస్ చేశాక మేము ఇలాగా కొంచెం టైం తీసుకుంటుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఇచ్చేసింది. ఫస్ట్ అలా చూపించింది. లాగిన్ అయిపోయాక ఇక మనం ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్లోకి వెళ్ళాలి. కింద క్రియేట్ అని ఉంది కదా, ఆ క్రియేట్ని ప్రెస్ చేశాక ఇక్కడ వాట్ వుడ్ యూ లైక్ టు క్రియేట్ అని ఉంది కదా, నేను మామూలుగా ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్ అని టైప్ చేస్తున్నాను. యూట్యూబ్ థంబ్నెయిల్ వచ్చేసింది ఆల్రెడీ. ఆ యూట్యూబ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేశాక మనకి ఇలాగా కొన్ని డిజైన్స్ ఆడేస్తాడు డైరెక్ట్గా. కొంచెం టైం తీసుకుంటుంది. నెట్ లేదు, నెట్ ఉండాలన్నమాట. నెట్ ఉంటే ఇంకా స్పీడ్గా అవుతుంది. నాకు కొంచెం నెట్ స్లోగా ఉంది. ఇక్కడ మనం కొన్ని డిజైన్స్ ఇచ్చాడు, దీన్ని బట్టి మనం చేసుకోవచ్చు. యూట్యూబ్ థంబ్నెయిల్స్ అంటే ఇవి బిజినెస్ పర్పస్ కూడా అనమాట. సపోజ్ ఇది బాగుందని తీసుకుంటున్నాను. హౌ టు గ్రో యువర్ సోషల్ మీడియా అని ఉంది కదా, కొన్ని ప్లస్లు ఉంటాయి దీనికి. అంటే కొన్ని మనం డబ్బులు కొనుక్కోవాలి, అలా కాకుండా ఫ్రీగా తీసుకుంటే ఈజీగా అవుతుంది. ఫ్రీగా తీసుకుంటే కొంచెం బాగుంటాయని చెప్తున్నాను అనమాట. కానీ మనం డబ్బుల్లో కూడా చేసుకోవచ్చు. మనం మామూలుగా బిగినర్స్ అలాగా ఉంటే ఈజీగా ఇలా ఫ్రీగా చేసుకుంటే మనకి ఫ్రీ కాస్ట్లో మంచి డిజైన్ తయారవుతుంది. కొన్ని డిజైన్స్ ఆడిస్తాను కదా, ఇదిగోండి. ఇంకా మనకు కావాలంటే కొన్ని డిస్క్రిప్షన్లో రేట్ చేసి ఏఐ ద్వారా మనం జనరేట్ చేసుకోవచ్చు. నేను సపోజ్ ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఇక్కడ ఉంది కదా ఫైనాన్స్ ఫర్ బిగినర్స్ అని, ఇది నేను క్లిక్ చేసాక ఆటోమేటిక్గా వచ్చేది. మనం దేన్ని మార్చాలనుకుంటున్నాం దాని మీద ఇలా క్లిక్ చేసామంటే ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. మనం ఇలాగా చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే దీని ప్లేస్లో మన ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ ఈ ఫోటోని నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసేసి ఇక్కడ కింద అప్లోడ్ అని ఉంది కదా, అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. అప్లోడ్ మీద క్లిక్ చేస్తే
నేను కొన్ని ఆల్రెడీ అప్లోడ్ ఫైల్స్ ఉంది కదా, అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి కొన్ని నేను చేశాను, నా ఫొటోస్ అన్నీ. ఫస్ట్ నేను ఫోటోని యాడ్ చేసి ఇలా పెట్టా. మనకి వెనకాల నేను వద్దనుకుంటున్నాను అనమాట, ఎడ్డేసాను. ఇక్కడ మనీ ఉంది కదా, మనీ డిలీట్ చేస్తా. మనీలో డిలీట్ చేసి ఎడిట్ చేసి ఇది మనీ కూడా డిలీట్ చేస్తా. ఇప్పుడు ఈ వీడియో నేను కెమెరా తమిళ చేస్తున్నా కాబట్టి ఇక మనం యాడ్ చేద్దాం. ఇది యాడ్ టెక్స్ట్ బాక్స్ అని మనం టైప్ చేస్తున్నాను. హౌ టు మేక్ thumbnail ఇంకా కొంచెం స్పేస్ ఎక్కువ అయిపోతుంది కానీ మనం కింద కట్టుకోవచ్చు. ఇంకా చిన్న చేశాను. హౌ టు మేక్ thumbnail దగ్గర నుంచి కొంచెం పెద్ద తట్టి మనం డిజైన్ చేద్దాం. ఎడిట్ మీదకి వెళ్ళి మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు, లేకపోతే అది ఇచ్చిన కలరే ఆల్రెడీ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే కొన్ని కలర్స్ ఇస్తాడు కాబట్టి కలర్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలాగ నార్మల్ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. చేంజ్ ఆల్ అని ఉంది కదా, చేంజ్ చేస్తే మొత్తం చేంజ్ అయిపోతుంది. మనకు అలా వద్దు, మంచి కలర్ చూసుకొని కింద డిఫరెంట్ గ్రాడ్యుయేషన్ కలర్స్ ఉన్నాయి కదా, వైట్ అండ్ బ్లాక్ బాగుంది తీసుకోవచ్చు. చేంజ్ ఆల్ అని టైప్ చేస్తే అయిపోయింది, ముందుగా అయిపోయింది. ఇది మనం పోనీ ఇంకోటి మంచి డిమ్ కలర్ కావాలంటే ఇంకో కలర్ నాకు నచ్చిన కలర్ తీసుకొని ఇలా చేస్తే బాగా వచ్చింది అన్నమాట. కింద ఇది మనకు అయిపోయింది కలరు. మనం కింద చూసుకోవచ్చు, కింద ఇంకోటి ఉంది కదా, అక్కడ మనం thumbnail ఇన్ క్యాన్వా అయిపోయింది అంతే. ఇలా మనం చేస్తే అయిపోద్ది. అదే మనం ఇలా వంకర చేయాలనుకుంటే దీని కూడా ఇలా వంకర చేయొచ్చు. అయిపోయింది. మనకి ఇంకా ఎక్స్ట్రా ఫొటోస్ అలాంటివి కావాలంటే మనం చేసుకొని ఇంకా అలా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పైన సేవ్ బటన్ ఉంది కదా, ఇక్కడ 3 డాట్స్ పక్కన థర్డ్ వన్ సేవ్ ఉంది కదా, సేవ్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటే సేవ్ ఉంది, డౌన్లోడ్ మనం డౌన్లోడ్ చేసుకుంటే అయిపోయింది అనమాట. డౌన్లోడ్ ప్రెస్ చేస్తే ఇంక మనకి డౌన్లోడ్ అయిపోద్ది అనేసి. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.